ఐబొమ్మ రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ఐబొమ్మ నిర్వాహకుడు 2 రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఐబొమ్మ కేసుకు సంబంధించినటువంటి నిర్వాహకుడు ఇమంది రవిని రెండోసారి పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. సో అతన్ని 3 రోజుల పాటు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించిన తర్వాత ప్రస్తుతం అతన్ని బషీర్బాగ్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అతన్ని విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే అతని విచారణ కొనసాగుతుంది. గతంలో 5 రోజుల పాటు అతన్ని కస్టడీలో విచారించిన తర్వాత పలు కీలక అంశాలను గుర్తించారు. అయితే అప్పుడు విచారించిన అతన్ని అరెస్ట్ చేసినటువంటి సమయంలో అతని దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు అందులో ఉన్నాయని గుర్తించారు. సో తాజాగా దర్యాప్తులో భాగంగా అతను కస్టడీలో తీసుకున్నప్పుడు అవే 21,000 సినిమాలు కూడా క్లౌడ్లో సేవ్ చేసినట్లుగా గుర్తించారు. మరోవైపు అతని ఐబొమ్మలో ఏదైనా సినిమాని క్లిక్ చేసినప్పుడు రీడైరెక్ట్ అయ్యేటువంటి బెట్టింగ్ సైట్లకు ఏవైతే ఉన్నాయో సో వాటి ద్వారా యాడ్ ఏజెన్సీలో ఆ యాడ్ని పోస్ట్ చేయడం, తర్వాత యాడ్ ఏజెన్సీల ద్వారా ఇమంది రవికి డబ్బులు వస్తున్నట్లుగా గుర్తించారు. సో అదేవిధంగా అతని ఎన్ఆర్ఈ ఖాతాలో దాన్ని యూఎస్డిటీ రూపంలో అతని ఎన్ఆర్ఈ ఖాతా, తర్వాత ఇండియన్లో ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలో ఆ నగదు బదిలీ చేసుకున్నట్లుగా గుర్తించారు. సో గతంలో కస్టడీలో భాగంగా విచారించిన సమయంలో అప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి మెయిల్ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేస్తే అతనే ఈ ఐబొమ్మని రిజిస్ట్రేషన్ చేశారు. మొదట నాకు సంబంధం లేదు, నా పైన వేరే వాళ్ళు ఉన్నారని ఆయన పోలీసులకు సమాధానం చెప్పారు. ఆ తర్వాత అతన్ని మెయిల్ ఐడిని పాస్వర్డ్ని ఓపెన్ చేయించిన తర్వాత అతనే ఇక్కడ అతని అకౌంట్ నుంచే అతని మొబైల్ నెంబర్ నుంచే ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఆ బిల్లులు కూడా అందులోనే ఉన్నాయి. అయితే పోలీసులని ఒకనొక టైంలో ఎంజిలా అనేటువంటి ఒక సైట్లో అతన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాన్ని హోస్టింగ్ చేసేందుకు మరొక సైట్లో చేశారు. అయితే దాని వివరాలు తొలుత గ్రహించేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా తమ వద్ద వివరాలు లేవు, కానీ రీసెల్లర్కి సంబంధించిన వివరాలు ఉన్నాయని పోలీసులకి అప్పుడు ఎంజిలా అటువంటి కంపెనీ చెప్పడం జరిగింది. సో అప్పుడు రీసెల్లర్ సంబంధించిన వివరాలు చూడగా యుఎస్ బేస్డ్ కంపెనీలో అది రీసేల్ అయినట్టుగా ఈఆర్ ఇన్ఫోటెక్ అని దాంట్లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా గెట్టింగ్ యాప్ దాంట్లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా గుర్తించారు. ఆ గెట్టింగ్ యాప్ నోడల్ ఆఫీసర్తో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా ఆ గెట్టింగ్ యాప్ నోడల్ ఆఫీసర్ కూడా ఇతనే ఇమంది రవినే పోలీసులతో మాట్లాడి తమ వద్ద మీ దగ్గర ఆధారాలు చూపించండి, ఒకవేళ కనుక సరైన ఆధారాలు లేకపోతే మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారని అక్కడ కూడా పోలీసులను బెదిరించాడు. ఏదైతే మొదట ఐబొమ్మని పోలీసులు దర్యాప్తు చేసిన క్రమంలో దమ్ముంటే నన్ను పట్టుకుని అన్నాడో అదేవిధంగా మెయిల్లో కూడా అతన్ని ఆ మెయిల్లో బెదిరించడం జరిగింది. సో దీనికి మ్యాచ్ అయినటువంటి అంటే ఇదే విధంగా అతనే మాట్లాడుతున్న అర్థం చేసుకున్నట్టు పోలీసులు కొంత 20 రోజుల పాటు సైలెంట్గా ఉండగా అప్పుడు అతను ఇండియా రావడం, ఆ తర్వాత అతని స్నేహితుని పోలీసులు అరెస్ట్ చేసిన టైంలోనే అతను ఇండియాకు వచ్చినట్టు అతను మెసేజ్ పెట్టడంతో అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి దగ్గర ఉన్నటువంటి డేటా చాలా కీలకమైనటువంటి డేటా, సుమారు మిలియన్ల డేటా అతని దగ్గర ఉంది. ఎవరైతే ఐబొమ్మని క్లిక్ చేశారో అందులో సినిమాలు చేశారో అటన్నింటినీ కూడా రీడైరెక్ట్ అయ్యి బెట్టింగ్ సైట్లకు వెళ్ళాయి. సో క్లిక్ చేసిన టైంలోనే మెయిల్ ఐడీలు ఇతర ఐపీ అడ్రస్లు కూడా అతని దగ్గర చాలా డేటా ఉంది కాబట్టి వాటన్నిటి కూడా జాగ్రత్తగా వాటిని క్రాష్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విచారిస్తున్నారు. సో మరోవైపు ఎన్ఆర్ఈ ఖాతా నుంచి తర్వాత క్రిప్టో కరెన్సీ నుంచి అతని వ్యాలెట్కి వచ్చాయని మొదట్లో పోలీసులు అనుమానించారు. కానీ ఇప్పటివరకు ఆ క్రిప్టో వ్యాలెట్కి సంబంధించిన వివరాలు పోలీసులకు అందలేదు. సో ఆ వివరాలు అందితే మరికొన్ని ఇతనికి డబ్బులు ఏ విధంగా వచ్చాయనేది తెలిసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా అతని నుంచి మరికొంత కీలక సమాచారం, సర్వర్ల పాస్వర్డ్లు గతంలో కస్టడీలో కొన్ని తీసుకున్నారు, అని కూడా పూర్తి స్థాయిలో విశ్లేషించాల్సి ఉందని చెప్తున్నారు. సో విశ్లేషించిన తర్వాత మరొక 2 రోజుల్లో కీలకమైనటువంటి విషయాలు మనకి వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అతని బ్యాంకు ఖాతాలు, మరోవైపు అతనికి దగ్గర ఉన్నటువంటి సర్వర్లో ఉన్నటువంటి ప్రజల డేటాకి సంబంధించినటువంటి విచారించే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు 20 కోట్ల రూపాయలు అతను సంపాదించినట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. సో ఇవేనా ఇంకేమైనా ఉన్నాయని కూడా ఈ కస్టడీలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితం అతన్ని బషీర్బాగ్లో ఉన్నటువంటి సిసిఎస్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, అందులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఐఓతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు అతన్ని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఓ టు యు సుజాత.